హలో మై డియర్ ఎనర్జెటిక్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇరిగేషన్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇరిగేషన్ స్ట్రక్చర్లో వన్ ఆఫ్ ది ఏంటంటే సర్ప్లస్ వీర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది JNTUKలో కానీ అటానమస్ సిలబస్లో కానీ IDD ఇరిగేషన్ డిజైనింగ్ అండ్ డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుందండి. నేను ఈ తీసిన వీడియోలో యాక్చువల్గా ఇదంతా కూడా ఏంటంటే ఒక ట్యాంక్ అండి. మనం అది తెలుగులో అనుకుంటే ఏంటంటే కొలను కానీ చెరువు కానీ అంటామండి. సో ఈ ట్యాంక్కి ఆనుకొని ఒక స్ట్రక్చర్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కూడా వాటర్ అంతా కూడా కంటైన్ అయి ఉందండి. ఒక చుట్టూ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కానీ ఈ ట్యాంక్లోకి వచ్చిన వాటర్ దేని నుండి వస్తుందంటే వేరే ఛానల్ ద్వారా, అంటే కాలువ ద్వారా ఇందులోకి అనేది ఏంటంటే ఒక చిన్న ట్యాంక్లో ఫామ్ అయింది. ఈ ట్యాంక్లోని వాటర్ అనేది ఏంటంటే మనం స్టోర్ చేయడానికి, ఒకవేళ బన్స్ అనేది ఏంటంటే ఓవర్ఫ్లో, బన్స్ మీద వాటర్ ఓవర్ఫ్లో అవ్వకుండా ఉండడానికి ఎక్సెస్ ఫ్లోని అనేది మనం వేరే ఛానల్కి అనేది పంపించేటప్పుడు సర్ప్లస్ వీర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తామండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కూడా ఏంటంటే ట్యాంక్ అండి. ఈ ట్యాంక్ అనేది అరౌండ్ అంతా కూడా అప్ స్ట్రీమ్ సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇది ఇటు సైడ్ అంతా కూడా ఏంటంటే సర్క్యులర్గా ఏంటంటే సాయిల్తో ఏంటంటే ఒక బండ్ అనేది ఏంటంటే కన్స్ట్రక్ట్ చేసి ఉంచారండి. సో ఈ కార్నర్లో ఏంటంటే ఒక సర్ప్లస్ వీర్ లొకేషన్ అండి. స్ట్రక్చర్ అంతా కూడా మీరు వీడియోలో కొంచెం క్లోజ్డ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కూడా సర్ప్లస్ స్ట్రక్చర్ అండి. ఈ సర్ప్లస్ వీర్ స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఇలా RR మ్యాషనరీతో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే ఫిషెస్ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళిపోకుండా కొన్ని కూడా ఇక్కడ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళకి సెక్యూరిటీ కోసం ఇటువంటివన్నీ కూడా ప్రొవైడ్ చేసుకున్నారండి సర్ప్లస్ వీర్ దగ్గర. ఇది ప్రాక్టికల్గా మనం తీసిన స్ట్రక్చర్ని డ్రాయింగ్లో ఎలా మనం డ్రా చేయాలి, స్కేల్ పెట్టి ఎలా డ్రా చేయాలి, అసలు యాక్చువల్గా స్ట్రక్చర్ అనేది మనం ఇమాజినేషన్ చేసుకునేటప్పుడు ఈ వీడియోలో చూసి మనం డ్రా చేస్తే మనం ఏ కాంపోనెంటు ఎలా డ్రా చేయాలని మనం ఏంటంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని మనం డ్రా చేయొచ్చండి. యాక్చువల్గా స్ట్రక్చర్ వచ్చినప్పటికి స్ట్రక్చర్లో మీన్స్ కనెక్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి, లేదా కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అన్నీ కలిపితే మనకి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏంటంటే సబ్ స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్ అని ఉంటాయి. ఇది వచ్చినప్పటికి ఏంటంటే IDD స్ట్రక్చర్స్ అని అంటారు. IDDలో వచ్చినప్పటికి అంతా కూడా ఏముంటుంది, వాటర్తోని మనకి అన్నీ కూడా ఏంటంటే కాంటాక్ట్ అయ్యి స్ట్రక్చర్ని అనేది ఏంటంటే మనం రిటర్న్ చేయడానికి, ఓవర్ఫ్లో అవ్వడానికి, వాటర్ని రెగ్యులేటింగ్ సంబంధించిన స్ట్రక్చర్స్, ఇలా నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ బట్టి వాటికి ఆ పేర్లు పెడతామండి. లైక్ ఇక్కడ వన్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఏంటంటే సర్ప్లస్ వీర్ అండి. సో అబ్జర్వ్ చేసినట్లయితే సర్ప్లస్ వీరు ఇక్కడ ఆ వీర్ వాల్కి లో లెవెల్ అంతా కూడా ఏంటంటే వాటర్ అంతా కూడా స్టోర్ అయ్యి ఉందండి. సర్ప్లస్ వీరు అంటే సర్ప్లస్ మీన్స్ ఎక్సెస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. అంటే ఈ ట్యాంక్లోకి ఇన్కమింగ్ వాటర్ అనేది ఎక్సెస్గా వచ్చినప్పుడు మనకి వీర్ పైన వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అవుతుందండి. ఈ వాటర్ స్టోర్ అయ్యిందంతా కూడా ఏమంటామంటే అప్ స్ట్రీమ్ సైడ్ అంటామండి. వాటర్ ఎప్పుడైతే వీర్ పైన ఓవర్ఫ్లో అవుతుందో ఆ సైడ్ అంతా కూడా ఏమంటామంటే డౌన్ స్ట్రీమ్ సైడ్ అంటామండి. సో యాక్చువల్గా మనం ఇరిగేషన్ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేసినప్పుడు, డ్రాయింగ్ చేసినప్పుడు డేటా అంతా కూడా మనకి హైడ్రాలిక్ పర్టిక్యులర్స్ డేటా ఫ్రమ్ అప్ స్ట్రీమ్ సైడ్ తీసుకుంటాం, యాజ్ వెల్ యాజ్ హైడ్రాలిక్ పర్టిక్యులర్స్ డేటా డౌన్ స్ట్రీమ్ సైడ్ తీసుకుంటాం, సాయిల్ కండిషన్ తీసుకుంటాం, క్యాచ్మెంట్ ఏరియా తీసుకుంటారు, డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేస్తారు, సాయిల్ కండిషను, బేరింగ్ కెపాసిటీ, ఇటువంటి పారామీటర్స్ అంతా కూడా డేటా హెల్ప్తో మనం ఆ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ అనేది స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత విత్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత లెంత్ ప్రొవైడ్ చేయాలి, యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెకానిక్స్ అండ్ ఆల్సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేసి ఈ విధంగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే తెలుగులో నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ స్ట్రక్చర్ని అనేది అంటే ఛానల్స్ ద్వారా ఏంటంటే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వీర్ కంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయండి. ట్యాంక్స్లో ఇప్పుడు అబ్జర్వ్ చేసిన వీడియోలో లెఫ్ట్ సైడ్ అంతా కూడా సర్ప్లస్ వీర్ స్ట్రక్చర్ కింద యాక్ట్ అవుతుంది.
ఈ రైట్ సైడ్ అంతా కూడా ట్యాంక్ స్లూయిస్ విత్ టవర్ హెడ్ ఉందండి. అబ్జర్వ్ చేసినట్లయితే క్లోజ్డ్గా నేను మళ్ళీ ఆ స్ట్రక్చర్ దగ్గరికి వచ్చి క్లోజ్డ్గా వీడియో తీస్తాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ట్యాంక్ స్లూయిస్ విత్ టవర్ హెడ్ అండి. మీరు ఎలాగా ఈ సైడ్ తీసుకుంటే అంటే ఫిష్ క్యాచ్ చేసుకోవడానికి ఏమైనా అటువంటివి వలలు ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అవి ఏంటంటారంటే సర్ప్లస్ వీర్ స్ట్రక్చర్ అక్కడ ఉందండి. సో ఇక్కడ సర్ప్లస్ వీర్ అనేది ఎప్పుడు వర్కింగ్ అవుతుందంటే ఓవర్ఫ్లో అంటే వీర్ కన్నా ఎక్కువ ఇన్కమింగ్ వాటర్ ట్యాంక్లోకి వచ్చినప్పుడు మనకి ఆ వీర్ వాల్ పైన అంతా కూడా వాటర్ ఓవర్ఫ్లో అవుతుందండి. అది సర్ప్లస్ వీర్ ఫంక్షను. రైట్ సైడ్ వచ్చినప్పటికి ఏంటంటే ట్యాంక్ స్లూయిస్ టవర్ హెడ్ అంటే వీర్ వాల్ కన్నా దిగువగా ఉన్న వాటరు మనకి బాటంలో అంటే వీర్ వాల్కి బాటం కింద ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఎప్పుడైనా కిందన ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్కి అనేది సప్లై చేయాలంటే ఈ కిందన ట్యాంక్ స్లూయిస్ టవర్ హెడ్ ద్వారా స్లూయిస్ని క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్తో మనం షట్టర్స్ని ఓపెన్ చేస్తాం. షట్టర్స్ ఓపెన్ చేయగానే వాల్కి బాటంలో ఉన్న వాటర్ అంతా కూడా డౌన్ స్ట్రీమ్ సైడ్ అనేది సప్లై చేస్తామండి. అవి ఇక్కడ మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 కాంపోనెంట్స్ యొక్క మెయిన్ ఫంక్షనల్ అండి. దానికి మీరు ఏం డ్రా చేయమంటారంటే ఈ క్వశ్చన్లో డేటా ఇచ్చి కండిషన్స్ డిశ్చార్జ్ ఇవంతా కూడా ఇస్తారు క్యాచ్మెంట్ ఏరియా. దాని నుంచి మనం ఏంటంటే ఎక్కువగా హాఫ్ ప్లానెట్ బాటమ్ అని, హాఫ్ ప్లానెట్ టాప్ అని, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి టాప్ వ్యూ అని డిఫరెంట్ కాంపోనెంట్స్ యొక్క క్రాస్ సెక్షన్ డీటెయిల్స్ ఫ్రమ్ ఫౌండేషన్ డీటెయిల్స్ నుంచి డ్రా చేయమంటాడండి. ఈ విధంగా మనకి ఏంటంటే ఇరిగేషన్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే కన్సిస్టెంట్గా ఉంటుందండి. ఇది ఇరిగేషన్ స్ట్రక్చర్స్కి మనం రిమైనింగ్ బిల్డింగ్ ప్లానింగ్ అండ్ డ్రాయింగ్కి స్టీల్ స్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇవి రేర్గా కన్స్ట్రక్షన్ చేస్తామండి. సో దాంతోపాటుగా ఎక్కువగా ఏంటంటే వీటిల్లో ఎలిమెంట్స్ అనేది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఎక్కువగా కూడా వాటర్ని రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా డెలివరీ చేయడానికి మనకున్న వాటర్ రిసోర్స్ కాన్సెప్ట్స్, హైడ్రాలజీ, నెక్స్ట్ వన్ ఎఫ్ఎం అండ్ హెచ్ఎం సంబంధించిన ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ లైక్ ఏ ట్రెపిజోడల్, రెక్టాంగులర్ సెక్షన్ ఆర్ ట్రయాంగులర్ నాచ్ డిఫరెంట్ షేప్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ మెటీరియల్స్తో మనం ఇవంతా కూడా కన్స్ట్రక్ట్ చేస్తామండి. ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఏంటంటే పీసీసీ ఎలిమెంట్స్తోనే మనం ఏంటంటే కన్స్ట్రక్ట్ చేసామండి. సో అక్కడక్కడ కూడా ఆర్ఆర్ మేసనరీ కూడా ఏంటంటే ప్రొవైడ్ చేశారండి. ఇందులో అబ్జర్వ్ చేసినట్లయితే ఇదండి కాన్సెప్ట్. రిమైనింగ్ వచ్చినప్పటికి ఏంటంటే మీరు ఆ స్ట్రక్చర్ యొక్క డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇదే వీడియో నేను పార్ట్ 2లోని స్ట్రక్చర్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది కొంచెం మీరు విన్నట్లయితే మీకు కూడా నాలెడ్జ్ అనేది ఏంటంటే ఎప్పుడైనా అందరినీ కూడా ఎప్పుడైనా కాలేజ్ వాళ్ళ ఇండస్ట్రీ టూర్కి తీసుకెళ్ళిపోయినా స్ట్రక్చర్ కానీ చూసినట్లయితే ఈ వీడియోలో మీకు అందరూ కూడా ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా డ్రా చేయగలరు అన్నమాట. సో థ్యాంక్ యూ టు ఎవెన్. దీని స్ట్రక్చర్ యొక్క డీటెయిల్స్ క్లోజ్డ్ ఇంకా అంటే కాంపోనెంట్స్ వీర్ వాల్ అంటే ఏంటి, వింగ్ వాల్ అంటే ఏంటి, అబాట్మెంట్స్ అంటే ఏంటి, రిటర్న్ వాల్స్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది వీర్ అంటే ఏంటి, ఇందులో కాంపోనెంట్స్ ఎలా ఉంటాయని నెక్స్ట్ వీడియో ఏంటంటే దీనికి రిలేటివ్గా పార్ట్ 2లోని నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్, సివిల్ ఇంజనీర్స్ కానీ ఎవరికైనా ఇరిగేషన్ వాళ్ళకి ఎవరికైనా పంపించినా ఏదైనా ప్రాజెక్టులు ఎవరికైనా చేసుకున్నా వాటికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.